యోగాంధ్ర కోసం విశాఖ ముస్తాబైంది. అతిరథ మహారథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు పట్టణం సిద్ధపడింది. విశాఖ సాగర్ తీరం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించున్న అంతర్జాతీయ యోగా డేకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక అయింది. దాదాపుగా కార్యక్రమ నిర్వహణకైతే కనుక ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. విశాఖ సాగర్ తీరం వేదికగా జరగనున్నటువంటి యోగా దినోత్సవానికి యోగాంధ్ర అన్న నామధేయంతో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అంతేకాకుండా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా సుమారు 45 నిమిషాల సేపు యోగాసనాలు వేయడంతో ఒక ఆకర్షణ అంటూ నిలుస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమారు 5 లక్షల మంది వేదికగా సుమారు 26 కిలోమీటర్లు, అంటే విశాఖ ఆర్కే కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీమిలిపట్నం వరకు కూడా సుమారు 26 కిలోమీటర్ల మేర 5 లక్షల మంది ఒకేసారి ఒకే రకమైనటువంటి యోగాసనాలు వేస్తూ రికార్డు సృష్టించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక అడుగులు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తం అందరూ కూడా విశాఖ వైపు ఒక్కసారిగా చూసే బృహత్తరమైనటువంటి అవకాశం ఈరోజు మనకు కలిగిందని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ సాగర్ తీరం ఇప్పటికే అనేక అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదిక అయింది. ఇది మరో అంతర్జాతీయ భారీ కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకం అవడం, అదేవిధంగా ప్రజలతో పాటు యోగాసనాలు వేయడం అన్నటువంటిది చాలా అత్యంత అరుదైనటువంటి కార్యక్రమంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంటాయి. అయితే విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించే దిశగా కూడా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అడుగులు ముందుకు వేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జరుగుతున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా కూడా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఒక్కసారిగా విశాఖపట్నం వైపు చూడటం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా విశాఖలో జరుగుతున్నటువంటి ప్రపంచ యోగా దినోత్సవాన్ని వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. సుమారు 2 నెలల నుంచి కూడా ఏ నోట విన్నా సరే యోగాంధ్ర పేరే వినిపిస్తోంది. ఆ యోగాంధ్ర పేరు సాధన చేసుకోవడానికి మరొక కొన్ని గంటలే సమయం ఉంది. రేపు ఇదే సమయానికి రేపు ఉదయం 6:45 విశాఖపట్నం బీచ్లో స్టార్ట్ అవుతున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది ఓన్లీ ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పాల్గొబోతున్నారు. అదేవిధంగా 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాసనాలు ఒకే సమయంలో ఒకే విధంగా యోగాసనాలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖ నావికాదళం, అదేవిధంగా ఇటు మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని శాఖల సంయుక్తంతో అయితే కనుక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని చెప్తున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విశాఖ రావడం, విశాఖలో వచ్చి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయన్న విషయం మీద విశ్లేషణ చేయడం, అదేవిధంగా అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కరగకుండా 5 లక్షల మందికి కూడా, అంటే 5 లక్షల మంది అని చెప్తున్నప్పుడు కూడా సుమారు 3,26,000 మంది మాత్రం తప్పనిసరిగా హాజరవుతారు. వాళ్ళకి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్తున్నారు. అంటే 26 కిలోమీటర్ల మేర సపరేట్ మైదానాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా అధికారులు, అంటే గ్రేడ్ కలిగినటువంటి అధికారులు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే సచివాలయాలకి ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా సుమారు 3,000 బస్సులు కూడా వేయడం జరిగింది. 3,000 బస్సులు కూడా సచివాలయాల దగ్గరికి 2 గంటలకే చేరుకుంటాయి. అంటే ఇప్పటికే దాదాపుగా కొన్ని సచివాలయాలకి ఆర్టీసీ బస్సులు చేరుకోవడం జరిగింది. అంటే 2 గంటల సమయానికల్లా ఎవరైతే యోగాసనాలు వేద్దాం అనుకున్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్వయంగా బస్సు దగ్గరికి రావడం, బస్సు ఎక్కడం, తిన్నంగా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు కేటాయించినటువంటి బరిలో కూర్చోబెడతారు. అక్కడ వచ్చిన తర్వాత అతిథుల ప్రసంగాలు కొనసాగుతాయి. 6:45 ప్రారంభమవుతుంది. కరెక్ట్గా 45 నిమిషాల పాటు కార్యక్రమం అయితే కనుక యోగాసనాలు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడికక్కడ స్క్రీన్లు కూడా LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. LED స్క్రీన్ల ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా వీక్షించే విధంగా, అంటే ఇక్కడ నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే కనుక యోగాసనాలు వేస్తున్నారు అదేవిధంగా ఏకదాటి మీద, అదేవిధంగా యోగా గురువులకు కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే దాదాపుగా అతిరథ మహారాజులు కూడా విశాఖ చేరుకోవడం జరిగింది. మరికొంతసేపట్లో కూడా మరింత మంది అతిథులు విశాఖ చేరుకుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు కూడా ముందుగానే రావడం, అదేవిధంగా సాయంత్రం వచ్చినటువంటి ప్రధానిని రిసీవ్ చేసుకోవడం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాల నిర్వహణతో పాటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి కట్టుదిట్టమైన భద్రతలు కూడా ఏర్పాటు చేసింది. సుమారు 10,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది.
విశాఖ సాగర్ తీరం అంతా కూడా జల్లెడ పెట్టారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పాకిస్తాన్ ఘటనను దృష్టిలో పెట్టుకుని కూడా భద్రత మరింత పెంచే దిశగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎక్కడెక్కడ డ్రోన్లు ఎగరేయకుండా కేవలం డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రోన్లు మాత్రమే ఆకాశంలో ఎగరబోతున్నాయి. అయితే ఎక్కడ కూడా డ్రోన్లు కానీ లేదంటే అనుమతులు కూడా లేని వారిని ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే ముందస్తుగా పాసులు మంజూరు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే గతంలో కొన్ని జరిగినటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని పూర్తి భద్రత నడుమైతే కనుక యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే కనుక అడుగులు ముందుకు వేస్తుందో దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు పూర్తి సహాయ సహకారాలు అదేవిధంగా ప్రత్యేక న్యాయాలు కూడా ఏర్పాటు చేస్తూ విశాఖను మరో కీర్తి రాయిగా నింపేందుకు తన ప్రయత్నం తనం చేస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖ సాగర తీరం దగ్గర ఉన్నటువంటి యోగాంధ్రకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.